మకర రాశి. మకరం అంటే ఏమిటండి? మొసలి. రాశిలో ఆకారం ఎలా ఉంటుంది అంటే మొసలి ఆకారం ఉంటుంది, లేడి ముఖం కూడా ఉంటుంది. మొత్తంపై చూసినప్పుడు మకరం మొసలి. మొసలికి పట్టిందంటే విడిచిపెట్టదు కదా, అందుకని మకర రాశి వారిలో కూడా పట్టిన పట్టు విడువని ప్రత్యేకమైన పట్టుదల ఉంటుంది. అలాగే ఆకర్షణీయత ఉంటుంది. ఆ మొసలికి ఆ వెంట్రుకలు ఉంటాయి చూసారు, అవి చాలా బిరుసుగా ఉంటాయి. అలాగే ఈ మకర రాశి వారికి కూడా బిరుసు వెంట్రుకలు ఉంటాయి. బలమైన దేహం కలిగి ఉంటారు. బలమైన దేహంగా ఉన్నారు కదా అని లావు ఉండరండి, కండలు ఎక్కువగా ఉండవు, కానీ సన్నగానే ఉన్నా బలమైన దేహం కలిగిన వారుగా ఉంటారు. పట్టుదల ఉంది కాబట్టి చేపట్టిన పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. కాబట్టి వీరికి పని చెప్పాలంటే అందరికీ ఇష్టం. వీరి నేర్పు అందరూ ఇష్టపడేదిగా ఉంటుంది. అందువలన వీరు ఎక్కువ మంది ఆదరాన్ని పొందుతారు. మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకచోట అంటారు, సువర్ణ పుష్పాం పృథివీం చిన్వంతి పురుషాస్త్రయః శూరశ్చ కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవితుం. భూమి నుంచి బంగారు పుష్పాలను కోసుకుంటారటండి ముగ్గురు. ఎవరు వాళ్ళు? శూరశ్చ, సూర్యుడు అంటే పరాక్రమవంతుడు. కృత విద్యశ్చ, విద్యలో నైపుణ్యం గలవాడు. అవి రెండు నిజానికి శ్రమ పడితే వచ్చేస్తాయనుకునేందుకు లేదు, సహజంగా వచ్చేవి. మరి ఇంకా అవి రెండు రానివాడు ఏం చేస్తే బాగా డబ్బు సంపాదించగలడు అంటే యశ్చ జానాతి సేవితుం. ఎదుట వ్యక్తిని ఆకట్టుకునే విధంగా చెప్పిన పని చెప్పినట్టు సకాలంలో నెరవేర్చగలిగిన వాడు ఆకట్టుకుంటాడు. అయితే మకర రాశి వారిలో పట్టుదలగా చేపట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేసే లక్షణం ఉంది చూశారు, అదే పై అధికారుల యొక్క ఆదరానికి కారణమై ఆకట్టుకునేదిగా ఉండి జీవితంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి ఉపకరిస్తుంటుంది. దానివల్ల ఇతరుల దగ్గర పలుకుబడి అధికంగా సంపాదిస్తారు, దినదినాభివృద్ధి పొందుతారు. వ్యవహారాల్లో కానీ వృత్తుల్లో కానీ చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. ధన సంబంధమైన విషయాల్లో మాత్రం అతి జాగ్రత్తతో వ్యవహరిస్తారు. ఖర్చులు తక్కువగా చేస్తారు. లక్ష్యం కోసమే ఖర్చు పెడతారు. నిద్రను లెక్క చేయరు. ఒకవేళ నిద్రపోతే అది ఇబ్బంది పెట్టేదిగా కూడా ఉంటుంటుంది. వీరికి కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఈ మకర రాశి కాలపురుషుని అంగాలలో మోకాళ్ళ దగ్గరికి వస్తుందండి. అందుకని వీరు పడినటువంటి శ్రమ వలన త్వరితంగా ఈ మోకాళ్ళు కొంత అరిగి చిన్న వయస్సులోనే కీళ్ళ నొప్పులు, అలాగే చర్మ వ్యాధులు, అజీర్ణం మొదలైనటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వీరికి ప్రతి పనిలోనూ విఘ్నాలు వస్తుంటాయి, అయినా సరే పట్టుదలతో వాటిని దాటేస్తుంటారు. ఆటంకాలు వస్తుంటాయి, అధిగమించేస్తూ ఉంటారు. అందుకని వీరిలో ఆలోచనా శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి తగినటువంటి సంసిద్ధత వీరిలో ఉంటుందన్నమాట. ఏ పనినైనా ఆ పాత అనుభవాన్ని రంగరించుకొని పూర్తిగా ఆలోచించి ప్రణాళిక సిద్ధం చేసుకుని దానిలోనే ఆ క్రమంలోనే ముందుకు నడుస్తూ ఉంటారు. ఆలోచించకుండా ఏ పని చేయరు. ఆలోచించినందువలన టైం అయిపోతుంది అని కూడా భావన చేయరు. కాబట్టి వారికి ఆలస్యం కూడా ప్రయోజనాత్మకంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ ఆలస్యం వలన ఆకస్మిక ప్రమాదాలను కూడా పొందుతుంటారు. సామాన్యంగా వీరి యొక్క శక్తి ఇతరులకు ఉపకరించేదిగా, అందరి పనులు చేసి పెట్టేదిగా ఉంటుంటుంది.
వీరి నుంచి ప్రయోజనాలు పొందేవారే ఎక్కువ మంది ఉంటారు. వారి నుంచి వీరు ప్రయోజనాన్ని తక్కువగానే ఆశిస్తుంటారు. అలాగే త్వరితంగా శక్తిని వాడడం వల్ల వార్ధకం కూడా త్వరితంగానే వస్తుంది. ఎక్కువగా అలసిపోయినందువల్ల కంటికి, పంటికి, చెవికి సంబంధించినటువంటి అనారోగ్యాలు తొందరగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. శుక్రుడు, బుధుడు అనేటువంటి వారు వీరికి అనుకూలమైనటువంటి వారు కావడం వల్ల పనులను అందంగా చేయడం, ప్రయోజనాత్మకంగా చేయడం అనే 2 లక్షణాలు వీరికి సొంతమవుతుంటాయి. తను అనుకున్నటువంటి పనిని సమగ్రంగా సాధించడానికి సమయం ఎక్కువ పట్టినా వెనుకాడకుండా తలచిన పని పూర్తయ్యేంత వరకు కూడా వేచి ఉండైనా పూర్తి చేస్తారు. సక్రమమైన మార్గంలో ఈ పనులు సాధించడం అనేటువంటిది కొంచెం కష్టం అనేటువంటి నమ్మకం వీరికి ఉంటుంది. అందువలన మార్గాన్ని తప్పైనా కార్యసాధనం చెయ్యాలి అనేటువంటి దృక్పథం వీరిలో గోచరిస్తుంది. చూచేవాళ్ళకి అమాయకులుగా కనిపిస్తారు, కానీ వీరి ఆలోచన మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. లోక వ్యవహారంలో సమర్థత ఎక్కువగా ఉంటుంది. సులువుగా పనులను చేపట్టగలరు, పనులను పూర్తి చేయగలరు, లాభాలను పొందగలరు. అయితే ఎవరైనా కోపం ప్రదర్శిస్తే మాత్రం వారికి దూరంగా ఉంటారు. తమ పనికి ఆటంకం అది. ఎందుకంటే వాళ్ళతో దెబ్బలాడినా ప్రయోజనం లేదు కాబట్టి వారికి దూరంగా ఉంటారు. ఇతరులకు సంతోషాన్ని కలిగిస్తారు, వారితో పనులు చేయించుకుంటారు. కాబట్టి అలా ఇతరులను ఆకట్టుకుని పనిని నెరవేర్చుకునేటువంటి లక్షణం వీరిలో ఎక్కువ. సక్రమమైన మార్గంలోనే ఆదాయం రావాలి అనే దృక్పథము కంటే ఆదాయం రావడమే ముఖ్యము మార్గం ఏదైనా అన్న రీతి కూడా కొంతవరకు వీరిలో కనిపిస్తుంది. సంభాషించేటప్పుడు కూడా ఎక్కువగానే మాట్లాడతారు. దాని ప్రయోజనం ఏంటంటే ఎదుటివారిని ఆకట్టుకోవడం. అయితే ఆరోగ్య విషయంలో అతి చిన్న వయసులో నరాలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. కానీ వ్యాయామ ప్రాణాయామాదుల ద్వారా వాటిని అధిగమించి ఆరోగ్యవంతులుగా రూపొందే అవకాశాలు ఉన్నాయి. ఏ విషయంలోనైనా తమకంటే కింద పనిచేసేటువంటి వారితో నిర్మోహమాటంగా ప్రవర్తిస్తారు, సూటిగా మాట్లాడతారు. వీరి జ్ఞాపక శక్తి కూడా అమోఘంగా ఉంటుంది. నిజానికి ఆ జ్ఞాపక శక్తి ఎదుటివారి లోపాలను గుర్తుంచుకోవడం ద్వారా ఎదుటివారికి ప్రమాదకారిగా రూపొందుతూ ఉంటుంది. అంటే అర్థం, ఎవరి వలనైనా ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఎంతకాలమైనా గుర్తు పెట్టుకోగలరు అన్నమాట. మర్యాదలు అలాగే ఆచారాలు యథావిధిగా కొనసాగాలని అనుకుంటారు. వీరికి సంకల్ప శక్తి కూడా అధికమే. వీరి కష్టాలన్నీ ఎవరి ద్వారా వస్తాయంటే పై అధికారుల ద్వారా వస్తాయండి. ఎందుకో తెలుసా? పనిని సక్రమంగా చేస్తారు కదా, పట్టుదలగా చేస్తారు కదా, సాధింతే కానీ వదిలిపెట్టరు కదా, కాబట్టి అందరూ పని చెబుతారు కదా. ఇలా ఎక్కువ మంది పనులు చెప్పేయడం ద్వారా సమయము సరిపోక పనులు ఎక్కువైపోయి శ్రమ ఎక్కువైపోయి కష్టాలకు కారణం ఆ పైవారే అవుతుంటారన్నమాట. సూక్ష్మ విషయాలని కూడా చాలా తొందరగా కనిపెట్టగలరు. ఇతరుల రహస్యాలన్నీ వీళ్ళకి వెళ్ళబడుతూ ఉంటాయి. అయితే వాటిని స్వప్రయోజనాలు కలిగినప్పుడు మాత్రమే వ్యక్తీకరిస్తుంటారు. అయితే మంచి వాళ్ళని కూడా నమ్మాలి అంటే కష్టం. ఎందుకని అంటే వారి అనుభవంలో చాలామంది మంచివారిలో ఉన్న గుణాలు దోషాలు కూడా గుర్తించున్నారు కాబట్టి. అలాగే బాకీ తీర్చాలంటే పూర్తిగా తీర్చేస్తే లాభం లేదు, కొంత బాకీ అట్టే పెట్టి తక్కినది తీర్చాలి అన్న తెలివితేటలతో అవతల వాళ్ళని ఎప్పుడు కూడా తమ చేతిలో అట్టే పెట్టుకుంటూ ఉంటారు. ఏ పనిలోనైనా సరే కీడించి మేలించాలి అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా
పనుల్లో ఉండేటువంటి లోపాలు, భవిష్యత్తులో రాబోయే లోపాలు అన్నీ కూడా గుర్తించగలుగుతూ ఉంటారు. ఎవరైనా తమకు అపకారం చేశారు అంటే అది చాలా కాలం వరకు గుర్తుంచుకునేటువంటి నైపుణ్యం వీరిలో ఉంటుంది. బంధువులు, మిత్రులు తమకి అనుకూలంగా ప్రవర్తించకపోతే వారికి దూరం అయిపోవడానికి కూడా ఏమాత్రమూ శంకించరు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. సుమారుగా 30-35 ఆ వయసులో కొంతవరకు జలగండాలకి అవకాశం ఉంది. ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తతో మెలగాలి. మొత్తంపై చూసినట్లయితే వీరి యొక్క ప్రవర్తన తన పై అధికారుల యొక్క ఆదరాన్ని పొందడానికి, వారి పనులను సక్రమంగా చేసి పెట్టడానికి, ఎక్కడ ఎవరు ఏమంటారో వాళ్ళు అనడానికి అవకాశం ఇవ్వనంత స్థాయిలో మనం ప్రవర్తించాలి అనే విధంగా తమ యొక్క ప్రవర్తనను తీర్చిదిద్దుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అందువలన ఈ రాశివారు చక్కని పనిమంతులు. ఏ పనినైనా సక్రమంగా సకాలంలో పట్టుదలతో చేస్తుంటారు.